సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో KTM డ్యూక్ 160 కి అలాగే బజాజ్ పల్సర్ NS 160 కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి, అలాగే ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుందనే విషయాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక డైలీ మన ఛానల్లో బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రెండు బైక్స్ యొక్క డిఫరెన్స్ గురించి మాట్లాడుకునే ముందు వీటి యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రైస్ అనేది హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉందని చెప్పొచ్చు NS 160 కి అలాగే డ్యూక్ 160 కి. సో డ్యూక్ 160 యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అనేది 1,84,500 రూపాయలు ఉంటే NS 160 యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అనేది 1,39,000 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ కూడా మనకి డ్యూక్ 160 అనేది కంప్లీట్ గా 2,25,000 రూపీస్ బడ్జెట్ లో రావడం జరుగుతుంది. అదే NS 160 కింద చూసుకుంటే 1,75,000 రూపీస్ బడ్జెట్ లో రావడం జరుగుతుంది. సో సుమారుగా మనకి 50,000 రూపాయల డిఫరెన్స్ అయితే మనకి ఈ రెండు బైక్స్ కనిపిస్తుంది అనమాట. సో తక్కువ బడ్జెట్ లో మనం NS 160 తీసుకుంటే మనకి ఎటువంటి ఫీచర్స్ వస్తాయి, ఒకవేళ మనం 50,000 రూపాయలు ఎక్కువ పెట్టి డ్యూక్ 160 తీసుకుంటే ఎటువంటి ఫీచర్స్ దాంట్లో వస్తాయి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రెండు బైక్స్ యొక్క లుక్స్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా మనకి కంప్లీట్ గా డిఫరెంట్ లుక్స్ తో రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు డ్యూక్ 160 గాని తీసుకుంటే డ్యూక్ 200 తీసుకున్నా డ్యూక్ 160 తీసుకున్నా మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట లుక్స్ పరంగా అయితే. సో సేమ్ లుక్స్ తో మనకి రావడం జరుగుతుంది. అలాగే NS 160 కూడా మనకి కంప్లీట్ గా NS 200 బైక్ ఏదైతే ఉందో సేమ్ లుక్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు NS 200 తీసుకున్నా NS 160 తీసుకున్నా మీకు లుక్స్ పరంగా మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట. సో లుక్స్ పరంగా కూడా మనకి రెండు కూడా మనకి ది బెస్ట్ లుకింగ్స్ తో మనకి రావడం అనేది జరుగుతుంది చెప్పొచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ విషయంలో మనకి రెండు కంపెనీలు కూడా మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఆఫర్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వీడియో అవైలబిలిటీ కలర్స్ కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ లో మనకి ఈ వెహికల్స్ అనేవి లాంచ్ అయితే చేశారు. NS 160 అనేది 3 కలర్స్ లో మనకి లాంచ్ అయితే చేశారు. వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, అలాగే గ్రే కలర్ అయితే ఉంటుంది. అలాగే డ్యూక్ 160 కూడా మనకి కంప్లీట్ గా 3 కలర్ ఆప్షన్స్ లో అవైలబిలిటీకి తీసుకొచ్చారు. సో దీంట్లో ఆరెంజ్ ఉంటుంది, బ్లూ వైట్ అయితే ఉంటుంది, అలాగే ఇంకొకటి సిల్వర్ అయితే ఉంటుంది అనమాట. సో మొత్తానికి 3 కలర్ ఆప్షన్స్ లో మనకి ఈ వెహికల్స్ అనేవి లాంచ్ చేశారు. కాబట్టి సో మీకు నచ్చిన కలర్ ఆప్షన్స్ లో మీరు ఈ వెహికల్స్ అనేవి పర్చేజ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది ఇంజిన్ గురించి, ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి, వీటి యొక్క డిఫరెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో టెక్నికల్ గా డ్యూక్ 160 లో 164.5cc లిక్విడ్ కూల్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఇంజిన్ అనేది 19 PS పవర్ ని అలాగే 15.5 న్యూటన్ టార్క్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. అలాగే దీంట్లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే NS 160 లో చూసుకుంటే టెక్నికల్ గా దీంట్లో 160cc ఆయిల్ కూల్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఇంజిన్ అనేది 17.6 PS పవర్ ని అలాగే 14.5 న్యూటన్ టార్క్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో డ్యూక్ 160 తో కంపేర్ చేసుకుంటే మనకి చాలా పవర్ అండ్ టార్క్ అనేది మనకి తక్కువ ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా మీరు పెర్ఫార్మెన్స్ లో మాత్రం డ్యూక్ 160 లో మీరు హ్యూజ్ డిఫరెన్స్ మీరైతే నోటీస్ చేస్తారు. అలాగే NS 160 లో మనకి ఓన్లీ 5 స్పీడ్ గేర్ బాక్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు కూడా మనకి OBD2B కి అప్డేట్ చేసిన ఇంజిన్స్ అని చెప్పొచ్చు. అలాగే రెండు కూడా మనకి SOHC ఇంజిన్స్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వీడియో లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్ లో రెండింటిలో కూడా మనకి కంప్లీట్ గా హెడ్ లైట్ గానీ, DRS గానీ, టర్న్ ఇండికేటర్స్ గానీ, టైల్ లైట్ గానీ అన్ని కూడా మనకి కంప్లీట్ గా LED తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అడిషనల్ గా మనకి డ్యూక్ 160 లో చూసుకుంటే హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అలాగే రెండిట్లో వాడిన బ్యాటరీ కూడా మనకి 12 volts 8 ఆంపియర్ బ్యాటరీస్ అనేవి యూజ్ చేశారు. కాబట్టి మనకి సెల్ఫ్ స్టార్టింగ్ ప్రాబ్లం కానీ, లేదంటే మనకి ఆ లైటింగ్ విజిబిలిటీలో కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మేజర్ గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకోవాలి. సో బ్రేకింగ్ లో మనకి హ్యూజ్ డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. ఎందుకంటే NS 160 లో చూసుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో మనకి 300mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో 230mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో డ్యూయల్ ఛానల్ ABS కి ఈ బైక్ సపోర్ట్ చేస్తుంది. అదే మనం డ్యూక్ 160 లో చూసుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 320mm హబ్లెస్ డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి 4 పిస్టన్ బైబిర్ క్యాలిపర్స్ తో మనకి ఈ బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో కూడా మనకి 230mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా మనకి బైబిర్ క్యాలిపర్స్ తోనే ఈ బ్రేక్స్ అనేవి డిజైన్ చేశారు. సో ఓవరాల్ గా చూసుకుంటే బ్రేకింగ్ బైట్ కానీ, బ్రేకింగ్ యాక్యురెన్సీ కానీ ఖచ్చితంగా మనకి డ్యూక్ 160 లో మనకి చాలా బెటర్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వీడియో సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో మనకి రెండిట్లో కూడా మనకి మంచి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో రెండిట్లో కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ గానే అయితే ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ సెక్షన్ లో రెండిట్లో కూడా 37mm USD ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండిట్లో కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ గా అయితే ఉంటుంది అనమాట. పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. సో KTM లో మనకి కొంచెం బెటర్ అయితే ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ వీడియో టైర్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే టైర్స్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక హ్యూజ్ డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. ఎందుకంటే NS 160 లో 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఫ్రంట్ ప్రొవైడ్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో 130/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం డ్యూక్ 160 లో చూసుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 110/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో 140/60 17 ఇంచ్ రేడియల్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ మనకి రేడియల్ టైర్ ఇవ్వడం వల్ల మనకి బెటర్ రోడ్ గ్రిప్ మనకి ఈ టైర్స్ అయితే మెయింటైన్ చేస్తారని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా మనకి టైర్స్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి
డ్యూక్ 160 అనేది కొంచెం బెటర్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే రెండిట్లో కూడా మనకి ది బెస్ట్ చాసిస్ ఫ్రేమ్ మీద ఈ వెహికల్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో NS 160 లో కంప్లీట్ గా పెరిమీటర్ చాసిస్ ఫ్రేమ్ మీద డిజైన్ చేస్తే డ్యూక్ 160 లో కంప్లీట్ గా స్ప్లింట్ ట్రెలిస్ ఫ్రేమ్ మీద డిజైన్ చేయడం జరిగింది. సో రెండు కూడా మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ చాసిస్ అని చెప్పొచ్చు. సో రెండిట్లో కూడా మనకి స్టెబిలిటీ అనేది బెటర్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్టయితే రెండిట్లో కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కన్సోల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో NS 160 తో కంపేర్ చేసుకుంటే డ్యూక్ 160 లో మనకి కొంచెం పెద్ద సైజ్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. సో రెండిట్లో కూడా మనకి రెగ్యులర్ గా ఉండే ఫీచర్స్ అన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. డిజిటల్ స్పీడోమీటర్ కానీ, ఓడోమీటర్ కానీ, ట్రిప్ మీటర్స్ కానీ, గేర్ పొజిషన్ ఇండికేటర్ కానీ, క్లాక్ కానీ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. అలాగే రెండిట్లో కూడా మనకి బ్లూటూత్ అలాగే నావిగేషన్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి NS 160 యొక్క కన్సోల్ అనేది కొంచెం మనకి ఎండ పడినప్పుడు మనకి కొంచెం సన్లైట్ విజిబిలిటీ అనేది కొంచెం తక్కువ అయితే ఉంటుందన్నమాట. బట్ డ్యూక్ 160 లో మనకి సన్లైట్ విజిబిలిటీ అనేది మనకి క్లియర్ గా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే NS 160 లో మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ అనేది తీసుకొచ్చారు. డ్యూక్ 160 లో మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ అనేది లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే డైమెన్షన్స్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఒక హ్యూజ్ డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. NS 160 యొక్క కెర్బ్ వెయిట్ అనేది కంప్లీట్ గా 152 kgs వెయిట్ అయితే ఉంటుంది. డ్యూక్ 160 అనేది కంప్లీట్ గా 147 kgs వెయిట్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనకి ఒక 5 kgs లైట్ వెయిట్ గా మనకి డ్యూక్ 160 అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. కొంచెం 5 kgs అనేది కొంచెం వెయిట్ అయితే NS 160 అయితే ఉంటుందన్నమాట. బట్ రైడింగ్ చేసినప్పుడు మాత్రం ఆ ఫీల్ అయితే రెండు వెహికల్ లో కూడా మనకి ఉండదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే NS 160 లో మనకి 170 mm అనేది ప్రొవైడ్ చేస్తే డ్యూక్ 160 లో 174 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 4 mm అయితే మనకి కొంచెం ఎక్కువ అయితే ఉందని చెప్పొచ్చు డ్యూక్ 160 లో అయితే. బట్ మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి మినిమం 160 mm అయితే ఉండాలి. రెండు కూడా మనకి యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ మనకి కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండింటిలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్పొచ్చు. అలాగే వీటి యొక్క సీట్ హైట్ లో కూడా మనం డిఫరెన్స్ అనేది నోటీస్ చేయొచ్చు. డ్యూక్ 160 యొక్క సీట్ హైట్ అనేది 815 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. NS 160 యొక్క సీట్ హైట్ అనేది 805 mm అయితే ఉంటుందన్నమాట. సో కొంచెం సీట్ హైట్ అనేది ఒక 10 mm అయితే డ్యూక్ 160 అనేది ఎక్కువైతే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూక్ 160 యొక్క ట్యాంక్ అనేది మనకి 10 లీటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే NS 160 లో మనకి కంప్లీట్ గా 12 లీటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే మనకి NS 160 లో మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బోర్డుతో మనకి ట్యాంక్ అనేది డిజైన్ చేస్తే డ్యూక్ 160 లో కంప్లీట్ గా మనకి మెటల్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అలాగే రెండిట్లో కూడా మనకి E20 క్యాబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం రెండిట్లో కూడా మనం ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ అనేది ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం మేజర్ గా మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే డ్యూక్ 160 యొక్క మైలేజ్ అనేది అప్రాక్సిమేట్లీ 38 నుంచి 40 కిలోమీటర్స్ రావడం జరుగుతుంది. అదే మనం NS 160 యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 40 నుంచి 43 కిలోమీటర్స్ మధ్యలో మనకి మైలేజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీటి యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా మనకి స్ప్లింట్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి రెండు కూడా మనకి యూత్ కోసం డిజైన్ చేయని వెహికల్స్ అని చెప్పొచ్చు. సో ఫ్యామిలీ కోసం మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఒకసారి మీ షోరూమ్ కి వెళ్ళి ఒకసారి మీరు వెహికల్ మీద కూర్చొని మీకు ఫ్యామిలీ కోసం కంఫర్టబుల్ గా అనిపిస్తే కనుక మీరు తీసుకోవచ్చు. బట్ నేనైతే మాత్రం యూత్ కి మాత్రమే ఈ వెహికల్స్ అనేవి రికమెండ్ చేస్తాను. అలాగే NS 160 లో ఉన్న ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనకి కిక్కర్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే రైడింగ్ మోడ్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. రైన్ మోడ్, రోడ్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్ అని చెప్పేసి 3 రైడింగ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేశారన్నమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మాట్లాడుకుంటే నాకు పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, తక్కువ బడ్జెట్ లో కావాలి, ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ అయినా పర్లేదు, కిక్ రైడ్ సపోర్ట్ ఉండాలి, USB ఛార్జింగ్ సపోర్ట్ ఉండాలి, రైడింగ్ మోడ్స్ కావాలి, NS 200 లుక్స్ కావాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా NS 160 మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. తక్కువ బడ్జెట్ లో మనకి రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు KTM లాంటి ఒక బ్రాండ్ నుంచి ప్రైస్ అనేది ఎక్కువైనా పర్లేదు, నాకు పెర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉండాలి, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కావాలి, 6 స్పీడ్ గేర్ బాక్స్ కావాలి, బెటర్ బ్రేకింగ్ యాక్యురెన్సీ కావాలి, బెటర్ టైర్ గ్రిప్ కావాలి, అలాగే డ్యూక్ 200 తో కంపేర్ చేసుకుంటే కొంచెం మైలేజ్ అనేది ఎక్కువ కావాలి, అలాగే డ్యూక్ 200 లుక్స్ ఉండాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా డ్యూక్ 160 మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది మొత్తానికి అయితే KTM డ్యూక్ 160 కి అలాగే బజాజ్ పల్సర్ NS 160 ఉన్న మేజర్ డిఫరెన్సెస్, అలాగే ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి ఒక క్లారిటీ ఇచ్చి నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో అయితే. సో ఈ వీడియోలో నా ఎఫర్ట్స్ అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ ఒక కంపారిజన్ వీడియో కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.